కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తీర గ్రామాల ప్రజలు ఆర్థికంగా బలపడాలని ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను ప్రారంభించారు. ఏడాది క్రితం ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు ఆర్థిక ప్రగతికి దోహదపడేలా బ్యాంకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం బ్యాంకు ఏర్పాటు చేశామని తెలిపారు. రామకృష్ణాపురం పరిసర గ్రామాల ప్రజలు బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ బాలశౌరి కోరారు. రామకృష్ణాపురం గ్రామానికి బ్యాంక్ సేవలు అందుబాటులోకి తేవడం ఒక చరిత్ర అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఈ బ్యాంకు ద్వారా ఇక్కడ ప్రజలు తమ ఆర్థిక ప్రగతికి బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. ఈ రోజున అవనిగడ్డ నియోజకవర్గంలో చిట్ట చివరి గ్రామమైన ఈ రామకృష్ణాపురంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఇక్కడ నెలకొల్పడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈ మారుమూల గ్రామానికి సాధించి పెట్టిన గొప్ప వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి. ఏడాది క్రితం ఎన్నికలకు ముందు మొట్టమొదటి ప్రచార కార్యక్రమంగా ఈ గ్రామానికి తీసుకొచ్చాను. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఒక ఎత్తు, ఇక్కడున్న సమస్యలు మరొక ఎత్తు. తాగునీటి సమస్య, రెండు సమస్యలతో సతమతం అవుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా నష్టపోతున్న ప్రాంతం ఇది. వేసవకాలం వస్తే మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిలో మేమిద్దరం ఈ గ్రామానికి రావటం, వచ్చినప్పుడు ముందుగా తాగునీటి సమస్యని పరిష్కారం చేయాలి, అయితే నేను ట్యాంకర్లు పంపించి ముందు ఈ దాహార్తిని తీరుస్తానని చెప్పి ఆ రోజున ట్యాంకర్లు పంపించిన ఘనత మన ఎంపీ గారు. ఆ రోజునే ఎవరు అడగకుండానే ఎవరు కోరకుండానే ఇక్కడ ఒక బ్యాంకుని స్థాపిస్తామని చెప్పారు. ఇక్కడ ఒకటి, ఎదురుమండి ఒకటి, రెండు చోట్ల. అన్న ప్రకారం ఏడాదిలోనే ఇవాళ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇక్కడ తీసుకురావటం అంటే నిజంగా మనందరికి కూడా గర్వదాయక విషయం. వారికి సర్వదా కృతజ్ఞతలై ఉండాలని చెప్పి మాత్రం కోరుతున్నాం. ఈ గ్రామంలో మంచినీళ్ళు లేవు, ఇబ్బంది పడతా ఉన్నారు, చూద్దామని చెప్పి వచ్చాం. ఆ రోజుకి ఇంకా మేము ఎలక్షన్స్లో నామినేషన్స్ వేయలేదు, కానీ ఇద్దరం కంటెస్ట్ చేయబోతున్నామని మాత్రం తెలుసు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ బ్యాంక్ ఎక్కడ ఉందని చెప్పేసి ఆ రోజు బుద్ధప్రసాద్ గారిని గ్రామ పెద్దలందరిని అడిగినప్పుడు దాదాపు 7 గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి, ఎక్కడ కూడా బ్యాంక్ అనేది లేదు అని చెప్పారు. నేను ఆల్రెడీ అప్పటికే పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా గెలుస్తాననేటువంటి నమ్మకంతో ముందే మీకు హామీ ఇచ్చా ఎలక్షన్స్ ముందుగా. తప్పకుండా ఈ గ్రామంలో ఒక మంచి నేషనలైజ్డ్ బ్యాంక్ పెడదాం. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కొంతమందికి లోన్లు ఇస్తే డెఫినెట్ గా కొన్ని జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఆలోచనతోటి హామీ ఇచ్చాం. మీ అందరి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు దేవుడు